ఒకే ఒక్కడున్నాడు, వాడే వాసుదేవుడు. ఇంచేది వీడేదో కాదురా, అసలు ఆ ఊహే లేదని స్పష్టంగా చెప్పింది. నా స్త్రీ నా పుమాన్, భగవంతుడు ఆడ మగ అంటే కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఈ యథార్థాన్ని మనం గుర్తించిన రోజున పరమేశ్వరుడు ఒక్కడే పురుషుడు, భక్తులందరూ స్త్రీలు అన్నటువంటి రోజున ఈ స్త్రీలైనటువంటి అందరం కూడా ఆ పురుషుణ్ణి సేవించడంలో దోషం లేదు. మూడోది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, వేదాలు ధర్మంచర సత్యం వద అని రాజుగారు శాసించినట్టు శాసిస్తాయి, ఎవరికి వినాలని చేస్తుండదు. ఆ స్థాయి దిగిన తర్వాత పురాణం అలా కాదురా, హరిశ్చంద్రుడు అనే రాజున్నాడు, ఆయన నిజాన్ని మాట్లాడాడు, ఇలాంటి ఇబ్బందులు పడ్డాడు, అబద్ధం ఆడదలిచిన సందర్భంలో కూడా అబద్ధం ఆడితే కష్టం తీరిపోయే సందర్భంలో కూడా నిజాన్నే మాట్లాడి చెప్పాడు కాబట్టి ఆయన ఇంత గొప్పగా చెప్పారని పురాణం మిత్రులా చెప్తుంది. ఇప్పుడు మనం చదువుకునే సుప్రభాతం కావ్య పద్ధతిలో రాయబడ్డది. కావ్యం కాంతా సంహితతయా ఉపదేశయుజే, ఓ భార్య భర్తకి జాగ్రత్తగా 4 మంచి మాటల్ని చెప్పినట్లుగా చెప్పేది. కాబట్టి ఆ ప్రపత్తిలో భార్య భర్తతో మాట్లాడే విధానంగా అంత సాన్నిహిత్యం కలిగి అలా దగ్గరగా కూర్చుని మాట్లాడే తనం కనిపిస్తుంది. కాబట్టి ప్రపత్తిలో ఈ కామభావం కనిపిస్తుంది. కామభావము అనగానే మనం ఏదేదో అనుకోకూడదు. మృగీమకండు యత కృష్ణ సార, ఆడలేడు అక్కడ నిలబడితే మగలేడు వచ్చి కొమ్ముతో సన్నగా గీరుతోంది, అది శృంగార భావం అంటే. మగయేనుగు అక్కడ నిలబడ్డప్పుడు ఆడు ఏనుగు వచ్చి అలా ఒంటితో ఒకసారి అలా తన శరీరాన్ని ఇలా అందుట, అది కామభావం అంటే. అటువంటి సున్నితమైన శృంగార భావన ఏదుందో దాన్ని వ్యక్తీకరించి చెప్పేది కావ్యం. అదే ధర్మ అవిరుద్ధమైన కామం. అటువంటి పద్ధతిలో మేమందరం స్త్రీలే పరమేశ్వరుడా, నువ్వు ఒక్కడివే పురుషుడివి, అంచేత మేము సంపూర్ణంగా మేము శరణ ఆగతిని వేడుకుంటూ మా ప్రపత్తిని తెలియచేసుకుంటున్నామని. ఈ అభిప్రాయం తెలియకపోతే జీవితంలో మనకి భాగవతం అర్థం కాదు. అప్పటి వరకు 16,000 మంది ఆడపిల్లలు కృష్ణుడు, 16,000 మంది బెళ్ళాలు ఒక మొగుడు, ఇదే గుర్తొస్తుంది. మన దౌర్భాగ్యం ఏమిటంటే గ్రంథానికి సంబంధించిన మౌలిక అంశం మనకి ఏర్పడకపోవడం. పోనీ వాళ్ళందరూ ఎవరు? ఆ 16,000 మంది ఇతరులు భర్తలుగా కలిగినటువంటి భార్యలే వాళ్ళంతా. వాళ్ళందరితో ఈయన నృత్యం చేస్తే వీడికి ఎందుకో బాధ. కారణం ఏమిటంటే తెలియకపోవడమే. అందుకని అందరూ స్త్రీలే, ఒక్క పరమేశ్వరుడే పురుషుడు. పురుష అంటే ఈ వేలిని అంగుష్ఠ అంటారు, ఇది పుంలింగం. ఈ 4 వేళ్ళని అంగుళ్య అంటారు స్త్రీలు, స్త్రీలింగ శబ్దాలు. ఈ 4కి ఉండేటటువంటి బలం ఈ ఒక్క అంగుష్ఠాన్ని బొటన వేలికి ఉంటుంది. ఈ 4కి పోషించగలిగిన శక్తి ఒక్క బొటన వేలికి ఉంటుంది. అలాగే స్త్రీలైనటువంటి ఇందరూ భక్తులందరినీ ఉద్ధరించగలిగిన శక్తి పురుషుడికి మాత్రమే ఉంటుంది. ఆ పురుషుడు ఎవరంటే పరమేశ్వరుడు. ఆ తత్వాన్ని చెప్పడం కోసం ప్రపత్తి చెప్పారు తప్ప ఒక ఆడ ఒక మగ అని కానీ అనుకున్నట్టయితే ఇంకో 100 సినిమాలు చూసుకోండి, మీ జన్మ తరిస్తుంది. రాజగోపాల్ చక్రవర్తి గారు, ఈ సుప్రభాతంలో మీ పరిపూర్ణమైన విశ్లేషణ. స్పష్టంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే, ధర్మార్థ కామమోక్షములకు చక్కనైనటువంటి నిర్వచనం ఈ సుప్రభాతం. సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి మంగళాశాసన పూర్వకమైనటువంటివి. ధర్మము దేనికే అనంటే, నిత్యము మనం చేసేటువంటి సర్వకర్మలు ధర్మబద్ధంగా ఉండటం కోసం ధర్మ పురుషుడైనటువంటి ధర్మస్వరూపంగా ఉండేటువంటి స్వామివారిని సేవించేటువంటి లక్షణం అంతా మనకి సుప్రభాతంలో మనకు కనిపిస్తుంది. స్వామివారి యొక్క కొండలలో ఒకదానికి వృషాచలము అని పేరు. వృషశైలాధిపయేవ దైవతన్నః అంటారు. అక్కడ వృష అనే శబ్దానికి వేరే అర్థం తీసుకుంటే అది తీసుకునే వాళ్ళకి ఒక నమస్కారం. వృష అనేటువంటి శబ్దానికి ధర్మం అనేటువంటి అర్థం కూడా మనకుంది. వృషం అనేటువంటి ధర్మం అనేటువంటి అర్థం కూడా ఉంది. అటువంటి ధర్మ స్వరూపంగా ఉండేటువంటి దానిని ఎక్కి తిరిగేవాడు పరమేశ్వరుడు, వృషభ వాహనుడు అనేటువంటి అర్థంలో ఆ శబ్దానికి అర్థం వేరు. కాబట్టి సమస్తమైన ధర్మాలకి మూల స్వరూపంగా కలో వెంకటనాయక అన్నారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని ఆ ధర్మస్వరూపంగా మనం సంభావిస్తూ ఉన్నాం. అందులో మనకి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. అందులో ఒక అంశం మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ ధర్మమైనటువంటి లక్షణంలో పురంధరదాసు వారు ఒక చక్కని మాట అంటారు ఆయన సంకీర్తనలో. ఏళయ్య బెళగాయతు ఏಳು నారాయణ ఏಳು లక్ష్మీరమణ
ఏಳು శ్రీగరి ఎడుయ వెంకటేశ దాసరెల్లరు బంధు ధూళి దర్శన గుండు అంటాడు. మనకి ఇప్పుడు ఆ సాంప్రదాయం వేరే రకంగా మనకు మారింది. స్వామివారిని ఎటువంటి అర్చనలు లేకుండా తలుపులు తీయంగానే చూసేటువంటి దర్శనానికి ధూళి దర్శనం అని పేరు. ఈనాడు తిరుమలలో మనకు అది కనిపిస్తుంది. అంటే ఈ పదం కనిపిస్తుంది, సంప్రదాయం కనిపిస్తుంది. మీకు ఆ సంప్రదాయం ఎక్కడ కనిపిస్తుందంటే శ్రీశైలంలో కనిపిస్తుంది. శ్రీశైలంలో కాళ్ళు కొట్టుకోకుండానే మన వాళ్ళు చెప్తాం, కాళ్ళు కొట్టుకోకుండానే ఆ బట్టలు కూడా విడవకుండానే స్నానం చేయకుండానే అమాంతంగా వెళ్లి స్వామివారిని కనుక దర్శించినట్టుకంటే అది ధూళి దర్శనం అని చెప్పి వీడు ఆ చండాబు కంపుగొట్టే బట్టలతో లోపలికి వెళ్తాడు గర్భగుడిలోకి. అది కాదు, మనం కాదు. స్వామివారికి ఎటువంటి అర్చనలు లేకుండా మౌలికంగా కనిపించేటువంటి మొదటి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ధూళి దర్శనం అన్నారు. ఇటువంటి ధూళి దర్శనము ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయటం ధర్మము. ఇలా ధర్మాల యొక్క ప్రక్రియలు సుప్రభాతంలో చాలా చెప్తారు. కాబట్టి ఇది ధర్మానికి ప్రతీక, అందులో ఎటువంటి సందేహము లేదు. రెండవది స్తోత్ర భాగం, అది అర్థానికి సంబంధించింది. అర్థము అనంటే మనం అనుకునేటువంటి ధర్మ కాదు, నీ జీవనానికి అవసరమైనటువంటి విభాగాలన్నీ అందించేటువంటి ప్రక్రియ. నీకేదన్నా జ్వరం వచ్చిందనుకోండి, రోగం వచ్చిందనుకోండి, ముందు నీ మిత్రుడు యొక్క సహాయం కావాలి, నీ భార్య యొక్క సహాయం కావాలి. అన్నీ ఉంటుంది, 108 రాదు, అప్పుడేమవ్వాలి? అన్నీ ఉంటే అక్కడ డాక్టర్ ఉండడు. ఇలాగా నీ అవసరానికి తగినట్లుగా పోషకత్వ సంబంధమైనటువంటి బాధ్యతలు గాని అంశాలు గాని ఓ పరమాత్మ నాకు ప్రసాదించు ఈ జీవనంలో అని కోరేటువంటి ఏదైతే ఉంటుందో అది అర్ధభాగము. దీనికి మీకు స్పష్టంగా తెలుస్తుంది. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అడుగుతున్నాడుగా స్పష్టంగా నాకేమేం కావాలో. కాబట్టి ఇవన్నీ మానవ సంబంధంగా ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చేటువంటి లక్షణం అంతా మనకి దీంట్లో కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా అర్ధభాగము. ఇక కామభావన, కామం మీద జీవిత పర్యంతం చర్చ చేయదగినంత అంశాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే కామం అంటే పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు ఒక వర్గం, కామం అంటే అర్థం పూర్తిగా తెలిసిన వాళ్ళు 2 వర్గాలు. వీళ్ళ కింద వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి అర్థం కాదు. ఈ కింద వాళ్ళక పై వాళ్ళ భావన అందుకోలేదు. కాబట్టి గల్ఫ్ అంటారు దీన్ని. ఈ ఖాళీ ఎప్పటికీ పోడదు. ఇది అన్ని చోట్ల ఉండేటువంటి వ్యవహారం. కానీ ధార్మిక పరంగా కనుక ఆలోచించినట్లయితే ఈ కామ సంబంధము కోరికలు నెరవేర్చేటువంటి శక్తి శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రకారంగా అమ్మవార్లకు ఉంటుంది. పురుషకారము అంటారు దీన్ని వైష్ణవ సంప్రదాయంలో. మామూలుగా పురుషుడు అంటే ఏ పనైనా చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిని పురుషుడు అంటారు. అటువంటి లక్షణం ఆడవాళ్ళలో ఉంటే అటువంటి లక్షణం కలిగింది కాబట్టి లక్ష్మీ అమ్మవారు భూదేవి అమ్మవారిని మన వాళ్ళు ఏమంటారంటే పురుషాకారం అని అంటారు. అంటే ముందర అమ్మవారిని సేవించాలి. అందుకనే మనకి తిరుమల సంప్రదాయంలో కూడా ఇప్పుడైతే డైరెక్ట్ గా కొండెక్కేసి స్వామివారి దర్శనం చేసుకుని లడ్డు దిగుని కింద దిగుతాం. అన్నమయ్య అంటాడు కొండ ఎక్కుట దిగుట కొరక కూడు వండుట గంజి కొరక అంటాడు. అంటే వెళ్లి రావటమే ఈ గోళే తప్ప స్వామివారిని సేవించి ఆయన పాదాలను ఆశ్రయించి స్వామి నాకు మంచి బుద్ధిని ప్రసాదించి ఇవేం లేదు. లడ్డూ దర్శనం ఇదే జీవిత పర్యంతం అంతా ఇదే. కానీ తిరుమల సంప్రదాయం ఏమని చెప్తుంది? ముందర అమ్మవారిని పద్మావతి అమ్మవారిని దర్శించి కొండ మీదకు వచ్చి వరాహ పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించి తదనంతరం స్వామివారిని దర్శించి అనంతరం లడ్డు. కానీ ముందర లడ్డూకి మనం టోకెన్ ముందరగానే తీసుకుని దర్శనం చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసి దర్శనం చేసుకుని 2 ఒకే సమయంలో పొందుదాం. కలియుగం కదా, బుద్ధులు చాలా ఉంటాయన్నమాట. కాబట్టి ఇటువంటి లక్షణం ఏదైతే ఉందో ఇక మనం గమనించాలి. సంప్రదాయం అట్లా చెప్తుంది. ఇక్కడ కూడా మనకి దీంట్లో లక్ష్మీ మహీ తదన రూప నిజానుభావ నీలాది దివ్య మహిషీ కరపల్లవానాం ఆరుణ్య సంక్రమత కిల సాంద్రరాగో శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపద్యే అంటున్నారు. కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి వారు భక్తులు చూస్తుంటారు. ఆయన తెలుస్తాయి అన్ని విషయాలు, ఎవరు దుర్మార్గుడో ఎవరు దుష్టుడో ఎవరు ఏ కోరికలతో వచ్చాడో అని. అమ్మవారిని వాళ్ళని చూడటానికి ఇష్టం లేక ఇలా కుడివైపు తగ్గిస్తాడంట. ఆ భక్తులు చూడటం ఇష్టం లేక వక్షస్థానంలో ఎవరుంటారు? కుడి పక్కన లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఏమండి చూడండి ఏదో పిల్లవాడు అని ఆవిడ అంటుందంట. సర్లే ఇటు కుడివైపుకు తిరిగితే ఇదని చెప్పి ఎడం పక్క తిరుగుతాడు. తెలంగాణ పక్కన భూదేవి ఉంటుంది ఎడం పక్కనే. లేదండి అక్కయ్య చెప్పింది కదా కాస్త మీరు కూడా కాస్త సుసుం చేయండి అంటారు. ఇందాక అన్నారు మన మైలూరు శ్రీనివాసం 3 వైపులే మనిషి తల తిప్పుతాడు అని. స్వామివారు 4వ వైపు కూడా తల తిప్పగల సామర్థ్యం ఉంది. పైకి కనుక తీసేటైతే నీలాదేవి, వెనక తిప్పితే గోదాదేవి. ఇలా అన్ని చోట్ల అమ్మవార్లు వేంచేసి ఉండి స్వామివారి యొక్క తలను తిప్పనివ్వకుండా భక్తుల యొక్క కోరికలను నెరవేర్చేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. అది ప్రపత్తి. మధ్యలో దయాదేవి వేదాంతేశ్వర వారు దయాశతకం మనకు అందరికీ తెలిసింది. కాబట్టి ఇలా
భక్తుల యొక్క ప్రపత్తిని సాకార రూపం దాల్చి స్వామివారి చేత అనుగ్రహింపచేసేది అమ్మవార్లు కాబట్టి మనకి ఇది కనబడుతూ ఉంటుంది. అంతేకాదు ఈ ప్రపత్తికి మూలం మనకి వేదంలోనే ఉంది. దాన్ని అన్నం గారు చెప్తున్నారు, విష్ణోపద పరమ ఇత్యుత ప్రశంసౌ యో మధ్వోత్సైతి భోగ్యతయాప్తిపాత్తౌ భూయస్తదేతి తవ పాణితల ప్రతిష్టో శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇది విష్ణు సూక్తం. విష్ణో పదే పరమే మధ్వోత్సహ ప్రద్విష్ణస్తవతే వీర్యాయ మృగోణ భీమ కుచరోగరిష్టా యస్యోరుషు త్రిషు విక్రమణే స్వదిక్షయంత భువనాని విశ్వా అని వేదం చెప్తుంది. కాబట్టి ప్రపత్తి చేయి. అసలు మనం పుట్టిందే ప్రపత్తి చేయటానికి, మనం పుట్టిందే శరణాగతి పొందటానికి. ఒక చిన్న తమాషా ఏమిటంటే గంధర్వులు గాని, యక్షులు గాని, నాగులు గాని, లేకపోతే దేవతలు గాని వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చి శాపం వచ్చినప్పుడు భూలోకంలో పడతారు. ఏం భూలోకంలో పుట్టాలా? ఇంక వేరే లోకాలు ఏం లేవా? వాళ్ళు ఏదైనా తప్పు అని చేస్తే భూలోకంలో పతనం అవుతారు. కానీ మానవులు ఒప్పుగా చేసినైతే ఆ లోకాలు కలగలుగుతారు, ఊర్ధ్వలోకాలు కలుగుతారు. కావస్తే వాడు యక్షుడు అవుతాడు, గంధర్వుడు అవుతాడు, దేవత అవుతాడు, సాక్షాత్ మోక్షం పొందుతారు. కానీ గంధర్వులకు మోక్షం లేదు, దేవతలకు మోక్షం లేదు. వాళ్ళు ఎప్పుడు అట్లా లోకాలు ఏడుస్తూనే ఉండాలి. మనకి మాత్రం అటువంటి ఏడుపేం లేదు. కారణం ఏమిటంటే వైకుంఠానికి చేరలేరు కదా. దేవతలకు ఇది అవసరం ఉంటే తప్ప, యక్షులకి అంతే తప్ప, గంధర్వులకి అంతే, నాగులకి అంతే. వాళ్ళ జాతి లక్షణం అది. కానీ మానవ జాతి లక్షణం అది కాదే. వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళవచ్చు, వైకుంఠానికి చేరవచ్చు. అన్నమయ్య ఒక చక్కని మాట అంటాడు, నిజమైన వైష్ణవులు, వైష్ణవులు అంటే మాల నామాలు పెట్టుకున్నారు అనుకున్నారు. ఇప్పుడు చాలా మంది పరిద్దానికి ప్రార్థనలు తీసుకున్నారుగా. కాబట్టి వైష్ణవం అంటే నామాలు పెట్టుకుని ఇలా శాలువులు వేసుకుని ఇది కాదు, ఇది బాహ్య వేషం. కానీ నిజమైన వైష్ణవుడు ఏమనుకుంటాడంటే శ్రీ కైవల్యమున కన్నా కైంకర్యం ఎక్కుడు అంటాడు అన్నమయ్య. నిజమైన వైష్ణవులు విష్ణుమూర్తి పట్ల భక్తి ప్రేమ ఉన్నవాళ్ళు స్వామివారి సేవ, మానవ సేవ కోరుకుంటారు తప్ప వైకుంఠాన్ని కోరరు. కాబట్టి అన్ని జాతుల కన్నా మనం గొప్పవారు అవునా కాదా? అటువంటి గొప్పవారం కావడానికి ఈ ప్రపత్తి ఉపయోగించదా? అటువంటి ప్రపత్తిని మీరు చేయవలసిందని చెప్పి స్పష్టంగా మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో 3వ చెప్తుంది. ఇక 4వది మోక్షము శ్రీ స్వామివారికి సంబంధించిన మంగళాశాసనం. ఇది చిట్ట చివరిది. మనం కూడా ఇప్పుడు మంగళాశాసనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అవతల వాళ్ళకి మంగళాశాసనం రెండు అర్థాలు. ఇప్పుడు చాలా తెలుగులో గొప్ప చిత్రమైనటువంటి పరిస్థితి వచ్చింది. పూర్వకాలంలో దీర్ఘికాయాలను ఉండేవి. దీర్ఘికాయాలు ఇంకా అంటే ఒకే శబ్దాన్ని 2 అర్థాలుగా, ఇప్పుడు పేపర్ వాళ్ళు అనేక అర్థాలు ఇస్తున్నారు కదా. అదే విధంగా ఎవరైనా చేసేందుకో అమ్మాయికి అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు అంటాడు. సినిమా టైట్ ఇది. ఎలా అవుతారు? అత్తకి యముడు ఎట్లా అవుతాడు? అది నీకు తెలియాలి. ఆ యముడు అనేటువంటి సహృదయం నీలో ఉండాలి. అంటే యముడు అంటే ప్రాణాలు తీసేవాడు కదా, ఇట్లా ఎట కుదురుతుంది అంటాడు. అబ్బా వాడా ఎరగదీశాడండి అంటాడు. ఏంటి ఎరగదీసేది? గురు బ్రహ్మాండంగా ఉంది అంటాడు. ఏమిటి బ్రహ్మాండం? ఆ శబ్దానికి అర్థం ఏంటి తెలియవు. శబ్దాలు యథేచ్ఛగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అదే మనకు గొప్ప లక్షణం. దానివల్ల వచ్చిన ప్రమాదాలు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం, ఈ అర్థాలకు అనర్థాలు. అలాగే బ్రహ్మచారి కూడా ఒకప్పుడు బ్రహ్మం చరించేవాడు. అవును, అంటే విద్యార్థి దశలో ఉన్నవాడిని బ్రహ్మచారి. ఇప్పుడు పెళ్లి కాని వాడికి బ్రహ్మచారి పదాన్ని ఆపాదించే స్థితికి వచ్చాం. ఇంకా కొద్దిగా మీరు నయం. కనీసం పెళ్లి కాని వాడు బ్రహ్మచారులు అంటున్నారు. అది ఎప్పుడో అది పోయింది ఆ లక్షణం అంతా. ఇప్పుడు మంగళాశాసనం అనేటువంటిది 2 అర్థాలు. ఒకటి మంగళకరంగా స్వామివారికి ఇచ్చేయుట. పెరియాళ్ళ వారికి స్వామివారు సాక్షాత్కరించారు. అంగానే పల్లాండు పల్లాండు పల్లాయిరిస్తాండు అని చెప్పి స్వామివారిని అద్భుతంగా పెరియాళ్ళ వారు సంబోధించాడు. విష్ణు చిత్తుల వారు అంటే ఆండాళమ్మ వారి యొక్క తండ్రి. సహజంగా దేవుడు కనిపించగానే మనం ఏం చేయాలి? అయ్యా స్వామి నమస్కారం, నాకు వీలుంటే భూలోకంలో ఏదో కాస్త డబ్బు లేకపోతే అధికారము ఏదోటి కావాలి, నేను మంచి లీడర్గా ఎదగాలనుకుంటాం. లేదు కాస్త ఇంకొద్దిగా మంచి బుద్ధి కలిగిన నాకు మోక్షం ఇవ్వయ్యా అనాలి. కానీ ఈ పెరియాళ్ళ వారు ఏం చేశారు? స్వామివారు ఎదురుగుండా కనబడేసరికల్లా ఆ గరుత్మంతుడి మీద దివ్యమైనటువంటి వస్త్రాలు, దివ్యాభరణాలు, దివ్య మాలికలు, అపారమైన వాత్సల్యం చూడంగా ఆయనకి ఏమనిపించిందంటే భయం వేసింది. దిష్టి తగులుతుందేమో ఈ దేవుడికి, అసలే మానవుల బుద్ధి వంకరా, కాబట్టి ఏమైనా దిష్టి తగులుతుందేమో అని చెప్పి దిష్టి తగలకుండా ఉండుగాక అని చెప్పి ఆయనకి మంగళాశాసనం చేశారు. ఇది భక్తి అంటే. ఇది మంగళాశాసనంలో అన్నంగారు కూడా చేసింది. ఓ స్వామి సమస్త లోకాలను రక్షిస్తున్నాం. నిజంగా స్వామివారు నుంచునే కదా ఉంది పాపం. ప్రతిష్ఠ ఎప్పుడయ్యారో ఏమో మనకు తెలియదు. ప్రతిష్ఠ కూడా కదా ఆయన స్వయం వ్యక్తంగా ఆవిర్భవించాడు. గట్టిగా 3 గంటలు నుంచోలేము, 2 గంటలు కూర్చోలేము, 1 గంట పడుకోలేము. ఇది మన జాతి. అలాంటిది స్వామివారు యుగ యుగాలుగా తరతరాలుగా అలానే నుంచిన సమస్తమైన భక్తులందరినీ కాపాడుతున్నావు. ఓ స్వామి నీ యొక్క పాదాలు, నీ చేయి, నీ కటిహస్తము ఎక్కడా లేదు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ వైలక్షణ్యం మీకు ఎక్కడా కనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి విగ్రహం స్వామివారి దివ్య రూపం.